ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. సిద్దిపేట జిల్లా వార్తలు వచ్చేసరికి సిద్దిపేట జిల్లాలోని వర్గల్ సమీపంలో ఉన్నటువంటి నాచారం లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం సమీపంలో ఒక మహిళ హత్యకు గురైంది. అవి చేగుంట మండలం కన్యారం గ్రామానికి చెందిన మంతూరి కల్పన అనే మహిళ నిన్న అర్ధరాత్రి దాటిన తర్వాత ఇక్కడ హత్యకు గురైనట్టుగా సమాచారం అందింది. ఈరోజు తెల్లవారుజామున నాచారం శివారులో ఆమె మృతదేహం లభ్యమైన నేపథ్యంలో అక్కడికి పోలీసులు వెళ్లి ఆ సంఘటన స్థలాన్ని పరిశీలించి ప్రత్యేకంగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆమె మెడకు వైరుతో ఉరివేసి హత్య చేసినట్టుగా భావిస్తున్నారు. హంతకులు ఎవరు ఏమిటనే విషయాల మీద పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కేసు నమోదు చేసుకుని ఈ సంఘటనకు సంబంధించి దర్యాప్తు కొనసాగుతూ ఉన్నది. ఇక జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాల సందర్భంగా ఈరోజు సిద్దిపేట జిల్లా కలెక్టరేట్లో సమావేశం జరిగింది. దానికి సంబంధించిన పోస్టర్ని జిల్లా కలెక్టర్ హైమావతి ఆవిష్కరించారు. రోడ్డు భద్రతకు సంబంధించిన విషయాల మీద ఆమె అవగాహన కల్పించడానికి పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పి ఈ సందర్భంగా రవాణా శాఖ అధికారులను ఇతర అధికారులను ఆమె ఆదేశించడం జరిగింది. ఈ నేపథ్యంలో సిద్దిపేటలో కూడా విద్యార్థులతో కలిసి పెద్ద ఎత్తున పట్టణంలో జాతీయ రోడ్డు భద్రతకు సంబంధించి అవగాహన ర్యాలీని పెద్ద ఎత్తున నిర్వహించారు. ఇక సిద్దిపేటలో ఈరోజు ఓసీ జేఏసీ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఈ నెల 11న వరంగల్లో జరిగేటువంటి ఓసీ జేఏసీ సింహగర్జన మహాసభను పెద్ద ఎత్తున విజయవంతం చేయడం కోసం తరలి రావాలని చెప్పి ఆ నాయకులంతా పిలుపునివ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఇక్కడ ఆ సభకు సంబంధించిన పోస్టర్ని సంఘానికి సంబంధించిన ప్రతినిధులు ఆవిష్కరించడం జరిగింది. ముఖ్యంగా ఓసీలకు సంబంధించిన హక్కుల్ని హరించి వేస్తే చూస్తూ ఊరుకునేది లేదని చెప్పి ఈ సందర్భంగా ఓసీ జేఏసీకి సంబంధించిన నాయకులు, బ్రాహ్మణ సంఘాల నాయకులు, అట్లాగే వివిధ ఇతర సంఘాలకు సంబంధించిన నాయకులు పేర్కొనడం జరిగింది. 11న వరంగల్లో జరిగేటువంటి సింహగర్జన సభకు భారీ ఎత్తున ప్రజలు అట్లాగే ఓసీకి సంబంధించిన వాళ్ళంతా తరలి రావాలని చెప్పి వాళ్ళు పిలుపునివ్వడం జరిగింది. ఇక దుబ్బాక బాలాజీ దేవాలయాన్ని ఈరోజు ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి సందర్శించారు. అక్కడికి వెళ్లి వెంకటేశ్వర స్వామికి ప్రత్యేకమైనటువంటి పూజలు చేశారు. ఆయన వెంట ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యతో పాటు దుబ్బాక నియోజకవర్గానికి సంబంధించిన పలువురు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, నూతనంగా ఎన్నికైనటువంటి సర్పంచులు కూడా అక్కడికి వెళ్లి ప్రత్యేకమైనటువంటి పూజలు చేయడం జరిగింది. నూతన సంవత్సరం సందర్భంగా వెంకటేశ్వర స్వామికి ప్రత్యేకమైన పూజలు నిర్వహించినట్టుగా ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నాడు. ప్రజలంతా కూడా సుఖ సంతోషాలతో ఈ సంవత్సరం అంతా జీవించాలని చెప్పి ఆకాంక్షించినట్టుగా ఆయన చెప్పడం జరిగింది. ఇక మెదక్ జిల్లా వార్తలు వచ్చేసరికి రామాయంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్లు సక్రమంగా రాకపోవడం వల్ల అందులో ఉండేటువంటి సిబ్బంది అంతా కూడా వాళ్లే డాక్టర్లుగా మారిపోయినటువంటి పరిస్థితి నెలకొంది. అక్కడ ఉండేటువంటి అటెండర్లు, నర్సులు వాళ్లే డాక్టర్ల పని కూడా వాళ్ళు చేయాల్సిన దుస్థితి నెలకొన్నది. ఈ మధ్యకాలంలో అక్కడికి వెళ్తున్నటువంటి రోగులు కావచ్చు, వివిధ ప్రమాదాల్లో గాయాలై వెళ్తున్నటువంటి వాళ్ళకు కూడా పూర్తిగా డాక్టర్లు సక్రమంగా రాకపోవడం వల్ల, విధులు సక్రమంగా నిర్వర్తించకపోవడం వల్ల అక్కడ ఉన్నటువంటి అటెండర్లు, నర్సులు వాళ్లే అన్ని రకాల చికిత్సలు చేసేటువంటి దుస్థితి ఆసుపత్రిలో నెలకొని ఉందని చెప్పి అక్కడికి వస్తున్నటువంటి ప్రజలు కూడా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. తాజాగా ఈ రోజు ఒక ప్రమాదం జరిగి అక్కడికి వెళ్ళినటువంటి రోగులకు కూడా అక్కడ ఉండేటువంటి నర్సులు, అటెండర్లే వాళ్లకు చికిత్స చేయడము, వాళ్ళకి ఇంజెక్షన్స్ ఇవ్వడము, మందులు రాసి ఇవ్వడం ఇట్లాంటి పనులు చేయడం పట్ల స్థానికంగా ఉండేటువంటి ప్రజలంతా కూడా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. తక్షణమే డాక్టర్లు సక్రమంగా వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి అక్కడ ఉండేటువంటి స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.